హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మేము డైలీ జాబ్ అప్డేట్స్ని మీకు అందించడం జరుగుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ని అందించండి. ఇక ఈరోజు వచ్చిన ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే వచ్చే ఏడాది 27 సాధారణ సెలవులు అంటూ వచ్చే ఏడాదికి సంబంధించిన సాధారణ సెలవులకు సంబంధించి ప్రభుత్వం సెలవులు ప్రకటించడం జరిగింది. వచ్చే జనవరి 1 నుంచి ప్రారంభం కానున్న 2025 సంవత్సరంలో సాధారణ సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం 27 సాధారణ సెలవులు, 23 ఐచ్ఛిక సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సాధారణ సెలవు దినాల్లో ప్రభుత్వ కార్యాలయాలని మూసి ఉంటాయని ప్రకటించింది. ఆదివారం, రెండో శనివారం కూడా ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు దినాలను తెలిపింది. అయితే ఫిబ్రవరి 8న వచ్చే రెండో శనివారం మాత్రం పనిదినంగా ప్రకటించింది. దానికి బదులుగా జనవరి 1 బుధవారం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని సాధారణ సెలవు ఉంటుందని వెల్లడించారు. 23 ఐచ్ఛిక సెలవుల్లో ఉద్యోగులు ఏవైనా 5ని వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ సెలవు దినాలు పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రజా పనుల విభాగంలో పనిచేసే కార్మికులకు వర్తించబోవని తెలిపింది. ముస్లింలు జరుపుకునే పర్వదినాల తేదీల్లో చంద్రుడు దర్శనమిచ్చే దానిని బట్టి మార్పులు ఉంటాయని తెలపడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్లో బురకాపై నిషేధం. స్విట్జర్లాండ్లో బహిరంగ ప్రదేశాల్లో బురకా ధరించడంపై నిషేధం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. ప్రజలు తిరిగే ప్రైవేటు భవనాల్లోనూ బురకాపై నిషేధం ఉంటుంది. ఈ నిబంధనలను అతిక్రమిస్తే ₹1000 స్విస్ ఫ్రాంకుల జరిమానా విధించనున్నారు. ఈ నిర్ణయాన్ని ముస్లిం సంస్థలు, హక్కుల కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2021లో దేశవ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో బురకా నిషేధానికి మద్దతుగా 51% మంది ఓటు వేశారు. అక్కడి పార్లమెంట్లోనూ ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. దాదాపు 88.5 లక్షల మంది జనాభా ఉన్న స్విట్జర్లాండ్లో ముస్లింలు 5% ఉన్నారు. దీంతో జనవరి 1 నుంచి స్విట్జర్లాండ్లో బురకాపై నిషేధం విధించనున్నారు. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే బీసీ రిజర్వేషన్లపై రేపటి నుంచి బహిరంగ విచారణ. 11, 12 తేదీల్లో వినతుల స్వీకరణ. డెడికేటెడ్ కమిషనర్ కార్యదర్శి సైదులు అంటూ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రేపటి నుంచి బహిరంగ విచారణ చేపట్టే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేపు ఓపెన్ 10th ఇంటర్ రిజల్ట్స్ ఉదయం 11 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. ఓపెన్ ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షల ఫలితాలు ఈ నెల 11వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ తెలిపారు. శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల నుంచి వెబ్సైట్లో అందుబాటులోకి ఉంటాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలను టాస్ అధికారులు అక్టోబర్లో నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం 11 గంటల నుంచి వెబ్సైట్లో ఫలితాలు అందుబాటులోకి రానున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే రేపు అంబేద్కర్ వర్సిటీ ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ అంటూ మరొక వార్త న్యూస్ పేపర్లో రావడం జరిగింది. అడ్మిషన్లకు ఈ నెల 15 వరకు గడువు అయితే ఇవ్వడం జరిగింది. వర్సిటీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఇది ఈరోజు వచ్చిన ప్రముఖ దినపత్రికల్లోని ముఖ్యమైన వార్తలు. ఇలాంటి మరిన్ని వార్తలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ మాత్రం మర్చిపోకండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.